మనము ప్రభు బల్లలో లేక ప్రభు సంస్కారంలో పాల్గొనేటప్పుడు ప్రాముఖ్యంగా 5 విషయాలను మనము గుర్తు తెచ్చుకోవాలి లేక జ్ఞాపకము చేసుకోవాలి. ఒకటి, మనము నమ్మాలి. ఏమని నమ్మాలి అంటే ఆయన శరీరమును తిని ఆయన రక్తమును సేవించువాడే నిత్య జీవము గలవాడు అని. మనకి ఇది యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనంలో మనకి సెలవిస్తుంది. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు అని. అంటే మనం యేసయ్యను దేవుడిగా నమ్మి ఆయన రక్తము ద్వారా నా పాపములు పరిహరించి నన్ను నిత్య నరకం నుండి తప్పించే నా రక్షకుడు అని మనము నమ్మి బాప్తిస్మము పొంది క్రమముగా ప్రభు సంస్కారంలో ప్రభు బల్లలో మనం పాల్గొనినప్పుడు మాత్రమే నిత్య జీవాన్ని కలిగిన వారిగా మనం ఉంటాం. మనం ప్రభు బల్లను తీసుకునే ప్రతిసారి మనము ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆయన, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చెయ్యుడి అన్నాడు. ఇది మీ కొరకైన నూతన నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చెయ్యుడి అన్నాడు. అంటే ఇశ్రాయేలీయులు పస్కా పండుగను ఆచరించినప్పుడు గొర్రె పిల్ల రక్తము ద్వారా మమ్మల్ని సంహారకుడు దాటి వెళ్ళిపోయాడు, మేము ఐగుప్తు అనే పాప బానిసత్వం నుండి విడుదల పొందాము అని దానిని జ్ఞాపకం చేసుకోవడానికి వారు పస్కా పండుగను ఆచరిస్తారు. అలాగే ఆ పస్కా పండుగలో యేసు ప్రభు ఒక రొట్టెని ఇచ్చి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనడానికై దీనిని చెయ్యుడి అన్నాడు. అంటే ప్రభు సంస్కారాన్ని తీసుకునేటప్పుడు రొట్టె మన ముందుకు వచ్చినప్పుడు యేసయ్య ఎలాగా కల్వరి సిలువలో విరగగొట్టబడి నలగగొట్టబడి దారుణమైన సిలువ శ్రమలను భరించాడో దానిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన ముందుకు ద్రాక్షారసము వచ్చినప్పుడు ఆయన మన పాపమును పరిహరించడానికి ఎలాగా శ్రమలను అనుభవించి తన రక్తాన్ని చిందించాడో ఆ సిలువ యజ్ఞాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. చేసుకుని ఇక మూడవదిగా మనల్ని మనము పరీక్షించుకోవాలి. అంటే మనము తీసుకుని ఆయన రక్తము ఆయన శరీరము పరిశుద్ధమైనది గనక ఆ పరిశుద్ధమైన బల్లలో పాల్గొనే మనము పరిశుద్ధంగా దానిని స్వీకరించాలి గనక మన మాటలలో కానీ మన చూపులలో కానీ మన ఆలోచనలో కానీ మన క్రియలలో కానీ ఏదైనా పాపముందేమో అని మనల్ని మనము పరీక్షించుకుని రెండవదిగా మనము తీసుకునే ఆ రొట్టె ద్రాక్షారసము అనేది ప్రభు శరీర రక్తములలోనికి మనం విశ్వాస మూలంగా పాలు పంపులు పొందుతున్నాము అని గ్రహించాలి. మనం గ్రహించి నాలుగవదిగా ఏం చేయాలి అంటే మనల్ని మనము సరిచేసుకోవాలి. అంటే ఎలా అంటే మనల్ని మనము పరీక్షించుకొని చూడగా మనలో ఏ పాపమైతే ఉందని తెలిసిందో మనము కన్నీటితో మన పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న దాన్ని వదిలిపెట్టి అప్పుడు ఆయన శరీర రక్తములలోనికి మనం పాలిభాగస్థులవ్వాలి. ఇక ఐదవదిగా ఆయన శరీర రక్తములలోనికి పాలిభాగస్థులయ్యే మనం ఇతరులతో సమాధానపడి దానిలోనికి మనం పాలిభాగస్థులం అవ్వాలి. మనకి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 18వ వచనంలో సంఘంలో సహోదరుల మధ్య కక్షలు ఉన్నాయి అని, అలా కక్షలతో వారు సంఘంలో కొట్టుమిట్టాడుతూ ప్రభు బలలో పాలు పొందడం ఏ మాత్రము మంచిది కాదని పౌలు భక్తుడు సెలవిచ్చారు. అంటే మనం ప్రభు శరీర రక్తములలోనికి స్వీకరించే మనం యేసయ్య ఎలా అయితే మనల్ని క్షమించాడో అలాగే మనము కూడా ఇతరులను క్షమించి ఇతరులతో సమాధానపడి అప్పుడు ప్రభు శరీర రక్తాలలోనికి పాలిభాగస్థులం అవ్వాలి. ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎవరైతే నీ మాటలు వింటూ ఉన్నారో నాయన, నీ శరీరమును తిని నీ రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడని గ్రహించి నీ సిలువ యజ్ఞాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ
మమ్మల్ని మేము పరీక్షించుకుని మాలో ఉన్న తప్పిదాలను ఒప్పుకొని వదిలిపెట్టి నాయన ఇతరులతో సమాధానపడి యోగ్యముగా నీ శరీర రక్తములలోనికి పాలి భాగస్థులు అవడానికి సహాయం చేయండి. ఈ విధంగా యోగ్యముగా కాకుండా అయోగ్యంగా పాల్గొనిన వారు బలహీనులుగా, రోగగ్రస్తులుగా, మరణానికి సహితము గురవుతున్నారు అని నీ వాక్యము సెలవిస్తుంది గనక ఎవరు కూడా అలాంటి శిక్షావిధిని అనుభవించకుండా యోగ్యంగా తీసుకోవడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.